హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరెవరైతే విద్యార్థులు ఐసెట్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి అడ్మిషన్ ప్రొసీజర్ అనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని అయితే మనం డిస్కస్ చేద్దాము. 2026లో మీరు అప్లై చేసినప్పటి నుంచి మీ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీరు చేసే స్టెప్స్ ఏంటి, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేనైతే తెలియజేస్తాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏవేవైతే స్క్రీన్ పైన కనిపిస్తున్నాయో ప్రతి ఒక్క దాని గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ నుంచి అండ్ అదేవిధంగా ఎవరెవరికి ఎంతెంత ఫీజు ఉంటుంది, ఇందులో ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి, వాటి యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి, అదేవిధంగా ఐసెట్ అప్లికేషన్ చేశాక ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అదేవిధంగా రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, దానికి సంబంధించి మళ్ళీ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది, దానికి మళ్ళీ సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, ఫుల్ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో మనం ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ డేట్స్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ డేట్స్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనికి నోటిఫికేషన్ అనేది 2026లో ఫిబ్రవరి రోజు అయితే రిలీజ్ అయింది, 6th రోజు అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 12th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక తీసుకున్నట్లయితే March 16th వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఎటువంటి ఫీజు, ఎక్స్ట్రా ఫీజు ఏం పే చేయకుండా, ఎటువంటి ఫైన్ ఏం పే చేయకుండా మీరు March 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లేట్ ఫీజుతో కనుక అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ 250 రూపీస్ లేట్ ఫీజుతో March 30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా 500 లేట్ ఫీజుతో కనుక మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ 500 లేట్ ఫీజుతో April 7th వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్లో కనుక ఏమైనా ఎడిట్స్ కనుక ఉన్నట్లయితే, ఏమైనా తప్పులు కనుక ఏమైనా ఉన్నట్లయితే దానికి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఫ్రెండ్స్, సర్కిల్ చేస్తున్నాను. ఈ డేట్స్లో మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. అంటే 18th ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ మధ్యలో మీరు ఈ డేట్స్ మధ్యలోనే మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ కనుక చేసినట్లయితే వాటిని ఎడిట్ చేసుకోవడానికి టీఎస్ ఐసెట్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఆ డేట్లో మాత్రమే ఏమైనా అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అండ్ హాల్ టికెట్కి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం హాల్ టికెట్ల గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. హాల్ టికెట్ అనేది ఎగ్జామ్కి 1 వీక్ ముందు అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు. ఆ టైంలో నేను వీడియో కూడా చేస్తాను. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచుకోండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఎగ్జామ్ అనేది కంపల్సరీగా CBT టెస్ట్లో అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. స్పెసిఫిక్ సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని మీరు TG ఐసెట్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ అయితే హాల్ టికెట్లో రిలీజ్ అయితే చేస్తారు. అందులో ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మీకు అలొకేట్ చేయబడిందో అక్కడికి వెళ్ళేసి మీరు ఎగ్జామ్స్ అయితే రాయాలి. ఎగ్జామ్ అనేది మొత్తం మూడు లేదా 2 షిఫ్ట్లో అయితే ఉంటుంది. మార్నింగ్ 9 to 12 వరకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 2 నుంచి 4 వరకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే సెషన్స్ వైజ్గా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ 13th మే to 13th and 14th మే ఈ 2 డేస్లలో తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్స్ని అయితే వీళ్ళు కండక్ట్ చేస్తామని వాళ్ళు అఫీషియల్గా అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేశారు నోటిఫికేషన్లో. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది క్యాస్ట్ బేసిస్లో ఫీజు పేమెంట్ అయితే ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి. ఇక్కడ గుర్తుంచుకోండి, SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 550 రూపీస్ అయితే ఉంటుంది. ప్లస్ అప్లికేషన్ చేసేటప్పుడు 23.60 పైసా అనేది GST రూపంలో మనం పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ కట్ అయితే అయిపోతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అదేవిధంగా అప్లికేషన్ వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే ఉంచాను, దాన్ని చూసి మీరు క్లియర్గా అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా ఆల్ BC అండ్ OC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కాకుండా మిగతా క్యాస్ట్ వాళ్ళందరికీ 750 రూపీస్ ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి కూడా ప్లస్ 23.60 పైసా మనం GST అయితే పే చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీస్. ఫస్ట్ ఈ యొక్క తెలంగాణ ఐసెట్ అనేది ఇక్కడ 2 కోర్సెస్ అయితే ఆఫర్ అయితే చేస్తుంది, MBA అండ్ MCA. MBA చదవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ MCA చదవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ అయితే చేసుకుందాము. ఫస్ట్ MBAకు MCAకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది చూడండి. మనం MBA గురించి కనుక డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ MBA అనేది చేయాలనుకున్న వారు ఎవరైనా సరే చేయొచ్చు. అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే చేయొచ్చు. అది 3 years డిగ్రీ కానీ లేదా 4 years డిగ్రీ. చాలామందికి కన్ఫ్యూజ్ అయితే అవుతుంది, బీటెక్ చేసిన వాళ్ళు చేయొచ్చా, B.Pharmacy చేసిన వాళ్ళు చేయొచ్చా అని చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతారు. గుర్తుంచుకోండి, డిగ్రీలో 2 types ఉంటాయి, 3 years కోర్సెస్ అండ్ 4 years కోర్సెస్ ఉంటాయి. 3 years కోర్సెస్ కనుక చూసినట్లయితే ఇక్కడ మన BA BCom BSc ఇవి. అండ్ అదేవిధంగా 4 years డిగ్రీ కోర్స్ కనుక చూసినట్లయితే బీటెక్ B.Pharmacy ఇట్లాంటి కోర్సులు అయితే ఉంటాయి. మీరు దీనికి MBAకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి అయితే ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా MCA కనుక చూసినట్లయితే MCAకి కూడా ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. అండ్ అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్ ఆర్ ఇంటర్లో
మీరు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదవాలి. అంటే మీరు చదివిన 10th ఆర్ ఇంటర్ అండ్ డిగ్రీలో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా మ్యాథ్స్ అనేది చదవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ ఆర్ ఎంఈసీ చదివిన వాళ్ళు ఇంటర్కి సంబంధించి ఈ 2 కోర్సెస్ చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ అదేవిధంగా ఇక్కడ డిగ్రీలో కనుక చూసినట్లయితే మీరు ఎంపీసీఎస్ ఈ విధంగా కొన్ని కోర్సులు మీ యొక్క మెయిన్ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు ఈ ఎంసీఏకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతుంది. ఇంకా మీకు దేని గురించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. అయితే ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ మనం ఎంబీఏకు ఆర్ ఎంసీఏకి అప్లై చేయాలన్నా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మినిమం 45% అయితే ఉండాలి ఫ్రెండ్స్. అంటే మీ యొక్క డిగ్రీలో 45% కంటే ఎక్కువ పర్సంటేజ్ కనుక ఉన్నట్లయితేనే మీరు ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ అదేవిధంగా మిగతా క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో మిగతా క్యాండిడేట్స్ అందరికీ మినిమం 50% అయితే ఉండాలి. 50% కంటే అబవ్ ఉంటే మాత్రమే మీరు ఎంబీఏ ఆర్ ఎంసీఏ జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఇంతకుముందు చెప్పాను, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మార్క్స్ టోటల్ మార్క్స్ అనేవి 200 మార్క్స్ అయితే ఉన్నాయి. ఆ 200 మార్క్స్లో కంపల్సరీగా 50 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి అయితే ఉంటుంది. 50 మార్క్స్ అంటే ఇక్కడ మీరు మినిమం 25% అయితే మీరు పాస్ అయితే అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్కి మీరు 50 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఎవరెవరంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కాకుండా మిగతా క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం 50 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి. 50కి ఒక మార్కు తక్కువ వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనుక చూసినట్లయితే వాళ్ళకి ఎటువంటి మినిమం మార్కింగ్ అనేది ఉండదు. జస్ట్ వాళ్ళు ఎగ్జామ్ రాసి ఎంత తక్కువ ర్యాంక్ వచ్చినా ఆర్ 50 మార్క్స్ ఓన్లీ 2-3 మార్క్స్ వచ్చినా వాళ్ళు ఆటోమేటిక్ అడ్మిషన్ అయితే పొందొచ్చు. ఎందుకంటే ఇది రిజర్వేషన్ బేసిస్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ అనేది క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేయబడింది. అఫీషియల్ నోటిఫికేషన్ తెలంగాణ ఐసెట్ ప్రకారం తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది May 13th and 14th వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని వాళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 15 days లోపు మీ యొక్క రిజల్ట్స్కి సంబంధించి ఒక రెస్పాన్స్ షీట్ అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేస్తారు. ఆ యొక్క రెస్పాన్స్ షీట్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తారో వాటికి మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేస్తారా లేదా రాంగ్గా అటెంప్ట్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళు ఒక కీ అయితే రిలీజ్ చేస్తారు. దాన్ని రెస్పాన్స్ షీట్ అయితే అంటారు ఫ్రెండ్స్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. రిజల్ట్స్ అనేవి కంపల్సరీగా June 3rd or 4th వీక్లో ఇక్కడ రిలీజ్ చేస్తామని వాళ్ళు క్లియర్గా అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఈ డేటా అంతా నేను అఫీషియల్ నోటిఫికేషన్ల నుంచి తీసుకున్నది మాత్రమే. చాలామందికి డౌట్ అయితే రావచ్చు, ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చాలామందికి కన్ఫ్యూజ్ అయితే అవుతారు. గుర్తుంచుకోండి, మీ యొక్క ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత 15 to 20 days తర్వాత మీకు కౌన్సిలింగ్ అయితే చేయాలి. ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు వెబ్ ఆప్షన్స్ మొత్తం కాలేజ్ అడ్మిషన్ వరకు ఇక్కడ మీరు చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ప్రతి ఒక్కటి కౌన్సిలింగ్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే మనం పే అయితే చేసుకోవాలి. దీనికి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ పేమెంట్ అనేది కంపల్సరీగా వాళ్ళు తెలంగాణ ఐసెట్ వాళ్ళు అఫీషియల్స్ వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు. వన్స్ ఈ ప్రాసెస్ అంతా మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేయాల్సింది. రిజిస్ట్రేషన్ ఫీజు అండ్ పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. అయితే ఇది కూడా 650 to 900 మధ్యలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు ఫీజు ఏవైతే ఉంటాయో వీళ్ళు కంపల్సరీగా పే చేసి మీరు కౌన్సిలింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్లియర్గా మెన్షన్ చేయబడింది, క్వాలిఫైడ్ క్యాండిడేట్ రిజిస్టర్ ఆన్లైన్ అని చెప్పేసి ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే మెన్షన్ చేయబడింది. ఈ వెబ్సైట్లో మాత్రమే మీకు నేను మళ్ళీ ఇంటిమేషన్ అయితే ఇస్తాను. ఈ వెబ్సైట్లో మీరు కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ స్టెప్ అయితే మీరు కంప్లీట్ చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజుకి సంబంధించి. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే అమౌంట్ పే చేస్తారో 600 నుంచి 900 మధ్యలో మీరు ఎప్పుడైతే అమౌంట్ అనేది పే చేస్తారో పే చేసిన తర్వాత మీరు ఒక స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. స్లాట్ దేనికి అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఈ స్లాట్ అనేది మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఒక డేని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కౌన్సిలింగ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 4 days టైం అయితే ఇస్తారు. ఆ 4 days టైంలో మీరు ఏదో ఒక డేని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కౌన్సిలింగ్ కనుక చూసినట్లయితే ఆగస్ట్లో ఉంటుంది అనుకోండి. ఆగస్ట్లో
10, 11, 12, 13 అనే ఈ 3 డేట్స్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. డేట్స్‌లో మాత్రమే మీరు వెళ్ళేసి మీరు మీ యొక్క అన్ని డాక్యుమెంట్స్‌ని తీసుకెళ్ళి మీరక్కడ సబ్మిట్ చేసి, మీరు దానికి సంబంధించిన ఒక ప్రూఫ్‌నయితే తీసుకెళ్ళాలి. అంటే మీ యొక్క ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ అదేవిధంగా అన్ని బోనాఫైడ్‌లు, క్యాస్ట్, ఇన్‌కమ్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ఈ డీటెయిల్స్ అన్నిటిని మీరు కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ స్లాట్ బుకింగ్ తర్వాత ఏం చేయాలి అంటే, ఇక్కడ 4 డేస్ అయితే వాళ్ళు అలొకేట్ అయితే చేస్తారు. అందులో మీరు ఫ్రీగా ఉండే రోజు అంటే ఈ 4 రోజులలో మీరు ఒక రోజు వెళ్ళేసి మీరు డాక్యుమెంట్స్ అన్నీ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఇక్కడ 12th రోజు వెళ్ళాలనుకోండి, ఆ డేట్‌లో మీకు ఒక టైమింగ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ ఈ విధంగా టైం అయితే వాళ్ళు అలొకేట్ చేస్తారు. ఆ టైమింగ్స్‌ని మీరు బుక్ చేసుకొని మీరు ఆటోమేటిక్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళేసి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. పైన కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సంబంధించిన ఎస్ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ అండ్ అన్ని మార్క్ షీట్స్ అండ్ మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్, ఇన్‌కమ్ ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుందో, అయిపోగానే మీకు అక్కడ అథారిటీస్ అనేవాళ్ళు ఒక ఫామ్‌నయితే ఇస్తారు. అది ఒక ప్రూఫ్. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే కంప్లీట్ అయిపోయింది, అన్నీ వెరిఫై చేశాము అని వాళ్ళొక ఫామ్ అయితే ఇస్తారు. దాన్నే ఇక్కడ ఆర్ఓసి ఫామ్ అంటారు. ఈ ఆర్ఓసి ఫామ్‌లో మీరు స్కాలర్‌షిప్‌కి ఎలిజిబులా లేదా, మీకు స్పెషల్ కోటా కింద సీట్స్ ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళు మొత్తం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్‌ని మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని మీకు యాజ్ ఏ ప్రూఫ్‌గా ఈ యొక్క ఆర్ఓసి సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఇష్యూ అయితే చేస్తారు. ఆర్ఓసి సర్టిఫికేట్ ఇష్యూ చేసిన 10 to 20 మినిట్స్‌లో మీకు 6 డిజిట్ లాగిన్ ఐడీ అయితే ఇస్తుంది. వాళ్ళు మీకు మీ ఏ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో అయితే మీరు అప్లై చేశారో ఆ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఈ 6 డిజిట్స్ ఐడి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ 6 డిజిట్స్ ఐడిని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ 6 డిజిట్స్ ఐడితోనే మీరు కంపల్సరీగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఈ ఐడి రిసీవ్ చేసుకుంటారో, ఐడి రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ మీరు జనరేట్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ని జనరేట్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్స్ అన్ని ఏ విధంగా ఇవ్వాలి అండ్ టాప్ కాలేజెస్ ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. గుర్తుంచుకోండి, ఇక్కడ నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరైతే ఇస్తారో వాళ్ళు ఎంబీఏ కానీ లేదా ఎంసీఏ కానీ ఫస్ట్ యూనివర్సిటీ కాలేజెస్కి ఎక్కువగా ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. మీ ర్యాంక్ ఎంతైనా ఉండని, బట్ యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. మీకు ఎప్పుడైతే వాళ్ళు ఆర్ఓసి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత 2-3 డేస్ బిట్వీన్ మీకు ఎప్పుడైతే ఇష్యూ చేసిన 2-3 డేస్లో మీకు కొన్ని డేస్ అయితే ఉంటాయి. ఆ డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఇస్తారు. మీరు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్తో రిజిస్టర్ అయ్యారు కదా, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. లాగిన్ అయ్యేసి మీరు ఏ కాలేజీలో అయితే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని ప్రిఫరెన్సెస్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్. ఇక్కడ సీట్ అలాట్మెంట్ కనుక చూసినట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వితిన్ 4 or 5 డేస్ తర్వాత మీకు సీట్ అనేది అలొకేట్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ ఆప్షన్స్ ఒక 20 కాలేజెస్ అయితే ఇచ్చారనుకోండి, మీ ర్యాంక్కి ఏ కాలేజ్ అనేది సూటబుల్ అవుతుందో వాళ్ళు చెక్ చేసి సూటబుల్ అయ్యే కాలేజ్ని వాళ్ళు అలొకేట్ అయితే చేస్తారు. అలొకేట్ చేసి ఒక స్పెసిఫిక్ డే రోజు మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. దాన్ని ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ని రిలీజ్ అయితే చేస్తారు. గుర్తుంచుకోండి, ఈ యొక్క అలాట్మెంట్ అనేది మీ యొక్క ర్యాంక్ బేస్డ్ పైన అయితే జరుగుతుంది. మీ ర్యాంక్కి అండ్ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్కి లింక్ అయితే ఉంటుంది. అందులో ఏదో ఒక కాలేజ్ని మీకు అలాట్మెంట్ చేసి మీకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయితే చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. అలాట్మెంట్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మీరు చేయాల్సింది సీట్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. మీకు ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, రిలీజ్ అయిన నుంచి 7 డేస్ అంటే 1 వీక్ టైం అయితే ఇస్తారు. ఆ 7 డేస్ లోపు మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సీట్ కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి అని డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను, వినండి. సీట్ కన్ఫర్మేషన్ అనేది అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏదైతే కాలేజ్ అలొకేట్ చేయబడిందో దానిలో ఫీజులో 10 or 20%ని మీకు అక్కడ అమౌంట్ పే చేయమని అయితే అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ అయితే ఉందనుకోండి, ఆ కాలేజ్ ఫీజు 75,000 అనుకోండి, అందులో 5,000 మీరు పే చేసి మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీట్ కన్ఫర్మ్ చేసుకున్న అమౌంట్ అనేది మళ్ళీ మీరు ఇక్కడ నుంచి అయితే మీరు పేమెంట్ చేస్తారో మళ్ళీ అదే బ్యాంక్లోకి రిఫ్లెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మీరు కనుక డెట్ సెంటర్ నుంచి కానీ లేదా మీ సేవ నుంచి కానీ మీరు సీట్ కన్ఫర్మేషన్ కనుక చేసుకున్నట్లయితే మీరు కాలేజ్లో జాయిన్ అయిన 2 months తర్వాత సేమ్ 5,000 ఏదైతే ఉంటుందో
మీరు పే చేసిన సీట్ కన్ఫర్మేషన్కి పే చేసిన అమౌంట్, ఆ అమౌంట్ అనేది మళ్ళీ రీఫండ్ అయితే అవుతుంది. దీన్ని మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి. మీరు మళ్ళీ ఆ నెట్ సెంటర్కి కానీ మీ సేవకు కానీ వెళ్ళేసి మీరు ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు ఆ 5,000 రూపీస్ కానీ మీరు ఎంతైతే పే చేస్తారో అది లాస్ అయితే అవుతారు ఫ్రెండ్స్. సీట్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్. ఈ సీట్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్లో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫీజు పే చేసి ఇంతైతే చేసుకోవాలి. మిగతా క్యాండిడేట్స్ ఎలా చేయాలి అని మీకు డౌట్ అయితే రావచ్చు. మిగతా క్యాండిడేట్స్ కూడా మీ యొక్క స్కాలర్షిప్ పోగా ఎంత అమౌంట్ అయితే మిగులుతుందో అంత అమౌంట్ని మీరు ఆన్లైన్లో పే చేయాలి. ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్లో చూపించిన అమౌంట్ మీరు ఎప్పుడైతే పే చేస్తారో అప్పుడే మీకు ఆ యొక్క కాలేజీలో సీట్ అనేది కన్ఫర్మ్గా అయిపోతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకున్న 15 days టైం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఆ 15 days టైంలోపు మీరు కాలేజ్కి రిపోర్టింగ్ అవ్వాలి అండ్ అదేవిధంగా అడ్మిషన్ అయితే చేసుకోవాలి. అంటే మీరు ఫస్ట్ ఆ కాలేజ్కి విజిట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కున్న తర్వాత మీరు మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికెట్ని మీరు అక్కడ ఇచ్చేసి మీరు కంపల్సరీగా జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ అంతటితో అప్లికేషన్ అనేది అండ్ అదేవిధంగా మీకు అడ్మిషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. చాలా మందికి డౌట్ అయితే రావచ్చు, మొత్తం ఈ తెలంగాణ ఐసెట్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి అని డౌట్ రావచ్చు. ఫేజెస్ అనేవి 2 phases అయితే ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఈజ్ ద ఫైనల్ ఫేజ్ ఫ్రెండ్స్. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అంత కౌన్సిలింగ్ మొత్తం పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజెస్ అయితే ఎక్కువగా ఇవ్వండి. ఒకవేళ మీరు కనుక సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్లోనే ఆల్మోస్ట్ 90% సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. తర్వాత మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఫస్ట్ ఫేజ్ అనేది మీకు మోస్ట్ ఇంపార్టెంట్. అందులో టాప్ కాలేజెస్ మీరు చేరాలనుకున్న కాలేజెస్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 2 phases మీరు ఏదైనా ఫేజ్లో మీరు సీట్ పొందిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ని ఫాలో అయ్యేసి మీరు రిపోర్టింగ్ కాలేజ్కి మీకు అలొకేట్ చేసిన కాలేజ్కి రిపోర్ట్ అయ్యి అదేవిధంగా మీకు అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఇంకా ఏమైనా ఐసెట్కి సంబంధించిన డౌట్ ఉన్నట్లయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా మీకు సంబంధించి ఇంకా వీడియోస్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అనేది మీ ఐసెట్ అప్లై చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.